బ్రో మాట్లాడుకుందాం. నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే కోల్గేట్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల దాని సేల్స్ పెరిగింది కానీ మార్కెటింగ్ క్యాంపెయిన్ వల్ల ఏమైంది అని ఒక క్వశ్చన్ అడిగారు. లెట్ మీ గివ్ యూ ఎ బ్రీఫ్ అండర్స్టాండింగ్ అండ్ క్విక్ అండర్స్టాండింగ్. మీరు పెప్సోడెంట్ది చూడండి. దే యూస్ టు షో మోర్ అబౌట్ సన్ ఆర్ మదర్, వీళ్ళిద్దరూ కిడ్స్కి ట్రైన్ చేస్తున్నట్టు ఇది పెప్సోడెంట్ యూజ్ చేయడం వల్ల జెమ్స్ రావు అని. సేమ్ వే ఇఫ్ యూ చెక్ అబౌట్ క్లోజ్అప్, దే విల్ బి మోర్ ఇన్ టు లైక్ ఎ సినిమాటిక్ వేలో ఒక స్టోరీ టెల్లింగ్ లాగా డిఫరెంట్గా ఉంటుంది, వేర్ దే షో ద ఫ్రెష్నెస్. ఎగ్జాక్ట్లీ మీరు డాబర్ది చూసుకుంటే ఆబ్వియస్గా డాబర్ది వెరీ ట్రెడిషనల్ వేలో, కానీ వాళ్ళ టేస్ట్ వల్ల ఇట్స్ నాట్ మూవింగ్ దాట్ హై. ఎగ్జాక్ట్లీ హియర్ కమ్స్ ద గేమ్ చేంజర్ వేర్ కోల్గేట్ ఎందుకు క్లిక్ అయింది అంటే వీళ్ళ ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్లోనే ఒక క్వశ్చనింగ్ ఉంది. దే విల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీ ఇండివిజువల్. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, తెరే టూత్పేస్ట్ మే నమక్ హే క్యా. సో బేసికలీ ఇక్కడ ఏమైందంటే లిటరలీ క్వశ్చన్ చేయడం వల్ల నీకు ఒక డౌట్ వస్తుంది, అరే ఏంది టూత్పేస్ట్ అంటున్నాడు, పేస్ట్ సాల్ట్ అంటుంది, ఏంది ఇది అని. సో బేసికలీ దీనివల్ల ఏమైంది అంటే ఒక క్వశ్చనింగ్ వల్ల అట్లీస్ట్ నువ్వు ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేస్తావు, అరే టూత్పేస్ట్ సాల్ట్ సర్లే ఒకసారి ట్రై చేద్దాం. అలా నీకు ఆ బ్రాండ్ని అలవాటు చేస్తుంది. ఆ బ్రాండ్ ఒకసారి అలవాటు అయిన తర్వాత యూ విల్ కీప్ కంటిన్యూయింగ్ విత్ దాట్. సో ఇక్కడ వాళ్ళు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ అన్నది ఒక గేమ్ చేంజర్ అయితే, వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నది ఒక రూట్ మ్యాప్ వేర్ ఆ ఫనల్ని కంప్లీట్గా సేల్స్లోకి కన్వర్ట్ చేసింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీరు అగ్రి అవుతారో లేదో కానీ నాకు చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. విచ్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.